నన్ను రోజు చూడొచ్చు. నాకు ఇండిపెండెంట్‌గా ఉండడం చాలా ఇష్టం. నేను ఇది రిగ్రెట్ అవ్వట్లేదు. చాటర్ బాక్స్. సో, ఫేస్‌లెస్ ఛానలా అన్నారు. హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ద జస్ట్ వి ఛానల్. నేను మీ తేజస్వి. సో, చాలామంది నా గురించి చెప్పమని అడిగారు. కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ దే వాంటెడ్ టు నో మీ. సో, అందుకే ఈ ఇంట్రో వీడియో చేస్తున్నాను. ఫస్ట్ చేయాల్సింది బట్ కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాను. ఎందుకంటే నేను సడన్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ నా బిజీ షెడ్యూల్ వల్ల నేను వేరే వీడియోస్ చేశాను కానీ నా ఇంట్రో వీడియో చేయలేకపోయాను. సో, ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళి నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. ముందుగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్ టు దిస్ ఛానల్. నేను పుట్టి పెరిగింది అంతా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో అండి. సో, నేను బేసిక్గా కర్నూలులో పుట్టాను. సో, అక్కడే మోస్ట్లీ నా చదువు అండ్ టిల్ నా గ్రాడ్యుయేషన్ అంతా జరిగింది. డాడీ ఉద్యోగరీత్యా గవర్నమెంట్ ఎంప్లాయీ. సో, దానివల్ల మేము తిరుపతి, చిత్తూరు అండ్ కర్నూలు, నంద్యాల్ అండ్ గద్వాల్లో కూడా పనిచేశారు. కానీ గద్వాల్లో తను పనిచేసేటప్పుడు నేను కర్నూలులోనే చదువుతూ ఉన్నాను. సో, ప్రెజెంట్గా ఎనగనూరులో ఉంటూ ఒక 2 ఇయర్స్ బ్యాక్ రిటైర్డ్ అయ్యారు. నా స్టడీస్ కోసం అనేసి కర్నూలులోనే మోస్ట్లీ ఉన్నారు. టిల్ నా 9th నుంచి గ్రాడ్యుయేషన్ వరకు మొత్తము నేను కర్నూలులో చేశాను అండ్ అంతకుముందు నంద్యాల్లో ఉన్నాను. నేను డెంటిస్ట్ అండి. నేను నా బీడీఎస్ అంతా కర్నూలులో చేశాను. మాస్టర్స్ చేద్దాము అనుకున్నప్పుడు సడన్గా మ్యారేజ్ ఫిక్స్ అయిపోయి మ్యారేజ్ చేసేసుకొని అండ్ అక్కడి నుంచి ముంబై షిఫ్ట్ అయ్యాము. ముంబైలో ఒక 2.5 ఇయర్స్ ఉన్న తర్వాత దెన్ కోవిడ్కి జస్ట్ ముందు మాకు బెంగళూరు ట్రాన్స్ఫర్ అయింది. సో, ఇక్కడికి వచ్చాము. కోవిడ్ టైంలో నేను పేరెంట్స్ దగ్గర ఉన్నాను. బాబు చిన్నవాడనమాట. బెంగళూరులో మాకు హౌస్ దొరికేంత వరకు మా పేరెంట్స్ దగ్గర ఉన్నామన్నమాట. బెంగళూరుకి వద్దాం అనుకున్న టైంకి. సో, ఆ టైంలో లాక్డౌన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. సో, నేను అమ్మ ఉన్నప్పుడు అమ్మ వంటలు చాలా బాగా చేస్తారు. సో, వై డోంట్ వి డూ కుకింగ్ వీడియో ఇన్ ద యూట్యూబ్ ఛానల్ అని అప్పుడే అనుకున్నాము. కాకపోతే నేను ఎలా అంటే సెలబ్రిటీస్ మాత్రమే చేస్తారు, సెలబ్రిటీస్కి మాత్రమే ఇలాంటివి క్లిక్ అవుతాయి అని నా ఉద్దేశం అప్పుడు అలాగా ఉండేది. సో, కాకపోతే నేను యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసుకొని నేను వీడియోస్ చూసింది మటుకు మేకప్ గురించి అండ్ దెన్ స్కిన్ కేర్ గురించి. ఈ 2 నాకు చాలా బాగా ఇష్టం అనమాట. కాకపోతే నాకు మేకప్ కన్నా వెనెవర్ ఐ ఎంటర్డ్ ఇంటు ద స్కిన్ కేర్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ దాని మీద ఇష్టంతో ఒక మంచి యూనివర్సిటీలో నేను కాస్మెటాలజీ చేయడం జరిగింది. పోస్ట్ మ్యారేజ్ కొంచెం లైఫ్ అనేది చేంజ్ అయిపోయిందనమాట. నేను మా హస్బెండ్ ఒకటి ప్రిపేర్ అవ్వాలనుకున్నాం అండ్ దెన్ ఇట్ వెంట్ టు అనదర్ వన్. సో, అంతలోపల నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడము, నేను మళ్ళీ వెళ్ళిపోవడము అండ్ ఏదో ఒకటి నేను కామా పెట్టాను నా మాస్టర్స్‌కి. అది కాస్త అలా సాగుతూనే ఉంది. సో, దెన్ ఏదో ఒక బ్రేక్ రావడం అంటూ నేను కెరీర్‌లో ముందుకెళ్దాము అనుకున్న టైంలో ఏదో ఒక బ్రేక్ వస్తూనే ఉంది. మధ్యలో జాబ్ ఒకటి 2 ట్రై చేశాను. కొన్ని రోజులు వర్క్ చేశాను. కాకపోతే బాబుతో కాలేదు. అప్పుడు బాబు ఒక్కడే ఉండేవాడు. ఆ తర్వాత అది చేస్తూ ఉండగా మళ్ళీ కోవిడ్ రావడం అండ్ మళ్ళీ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడం అండ్ దెన్ స్టాప్ చేశాను. ఇప్పుడు 2 పిల్లలతో జాబ్ అనేది కష్టం. సో, నేను ఇద్దరిని చూసుకుంటున్నాను. సో, నో హెల్ప్ అనమాట. నేను నానీని పెట్టుకోవాలి అని అనుకున్నాను. ఐ గాట్ ఎ ఫ్యూ ఆపర్చునిటీస్ కూడా. కాకపోతే ఎంతవరకు నమ్మగలము. సో, పిల్లల్ని వదిలేసి నేనున్నట్లు ఉండదు కదా! నాకెందుకో దగ్గరుండి చూసుకోవాలి పిల్లల్ని అని ఉంటుందన్నమాట. సో, అట్‌లీస్ట్ ఎంత వర్క్ ఏదన్నా ఉన్నా నైట్ పిల్లల్ని చూడాలి అని ఉంటుందన్న ఆలోచించి సో, పాపని జస్ట్ ఇప్పుడే స్కూల్‌లో వదిలాము. లైక్ టాడ్లర్ గ్రూప్‌లో వదిలాము. షీ ఈస్ సో స్మాల్. ఎందుకంటే పిల్లలతో ఇంటరాక్షన్ అవన్నీ ఎక్కువ అవుతుంది కదా! అనేసి నాకొక 2 అవర్స్ దొరుకుతుంది. సో, దెన్ ఐ కెన్ డూ సంథింగ్ అనేసి నేను అనుకున్నాను. అండ్ ఇది అండి. సో, యూట్యూబ్ ఛానల్ అనేది నేను 2018 నుంచి ఫాలో అవుతున్నాను.
సో, నా యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనంటే 2018లో నేను ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్‌లో స్కిన్ కేర్ వీడియోస్, మేకప్ వీడియోస్ చూడడం వల్ల నాకు ఎలా అయిపోయింది అంటే ఆఫ్టర్ 2020 ఐ రియల్లీ వాంటెడ్ టు స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ విత్ స్కిన్ కేర్. అని ఖాళీ బాటిల్స్ కూడా అలా పక్కన స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను. ఫ్యూ ఆఫ్ ద ఫ్రెండ్స్ అప్పటికే వై డోంట్ యూ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్ అనేసి థింక్ చేస్తున్నాను. అదే చెప్పాను కదా, సెలబ్రిటీస్కి అయితే క్లిక్ అవుతుంది, మనకి ఎక్కడ క్లిక్ అవుతుంది అన్న ఆలోచనలోనే ఉన్నాను. కాకపోతే సో 2021, 22 ఆ మధ్యలో ఆహ్, చాలామంది అన్నారు. సో 8 ఆఫ్ ద 10 ఫ్రెండ్స్ స్టార్ట్ చేయమని చెప్పారు. నాకు ఆలోచన స్టార్ట్ అయింది. అండ్ దెన్ నేను అక్కడి నుంచి మా హస్బెండ్‌ని 2021లో అనుకుంటాను అడిగాను. హి సెడ్ నో, ఇంకేదన్నా ప్రిపేర్ అవ్వు, ఆలోచించు అని అన్నారు. నో అని క్లియర్‌గా చెప్పలేదు కానీ థింక్ అబౌట్ ఇట్ అని అన్నారు. అండ్ దెన్ రిపీటెడ్‌గా అడుగుతూ ఉంటే లాస్ట్ ఇయర్ హి సెడ్ ఓకే. 23 డిసెంబర్‌లో హి సెడ్ ఓకే. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అప్. కొన్ని ఎక్కువ ఏది చూడలేదు. జస్ట్ జీరో నాలెడ్జ్. ఎడిటింగ్ ఎలా ఉంటుందో కూడా తెలీదు. ఒక్కొక్క వీడియోతో ఐ స్టార్టెడ్ లెర్నింగ్ అప్ థింగ్స్. సో నేను యూట్యూబ్‌లో ఎందుకు చేయాలనుకున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ రీజన్. నేను నా ఫ్రెండ్స్‌కి కానీ, రిలేటివ్స్‌కి గానీ, నేను అనుకునే వాళ్ళు ఎవరైనా సరే నన్ను రోజు చూడొచ్చు. నాతో పాటు నా ఫ్యామిలీ ఎలా ఉంది, మీరు పర్సనల్‌గా నేను ప్రతి ఒక్కరిని మీట్ అవ్వలేను. సో, ఒకవేళ ఏవైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉన్నా అందరిని మనం చూడలేం కదా! సో, పర్సనల్‌గా నేను మీతో ఉన్నట్టు ఉంటుంది. మన మనిషి అని అనుకునేది ఈ యొక్క ఛానల్ ద్వారా. అండ్ సెకండ్ థింగ్, నేను ఇప్పటి వరకు డిపెండెంట్‌గానే ఉన్నాను. మా హస్బెండ్ కానీ, మా పేరెంట్స్ సపోర్ట్ తీసుకుంటూనే ఉన్నాను. నాకు ఇండిపెండెంట్‌గా ఉండడం చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి నేను ఇండిపెండెంట్‌గానే ఉండాలనుకున్నాను. ఎస్పెషల్‌గా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అని నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. సో, నేను ఉండలేకపోయాను బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ. నేను ఇది రిగ్రెట్ అవ్వట్లేదు. ఐయామ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్. కాకపోతే వాట్ అబౌట్ ఫ్యూచర్? సో, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి పిల్లల్ని చూసుకుంటూ ఖాళీ టైంలో యూట్యూబ్ ఛానల్ చేసుకోవడం నాకు ఓకే అనిపించింది. అండ్ దెన్ లోయెస్ట్ ఫేజ్ ఆఫ్ మై లైఫ్‌లో ఉన్నప్పుడు ఐ కేమ్ బ్యాక్ అనమాట. అండ్ హ్యాపీ థింగ్స్, సాడెస్ట్ థింగ్స్, వాట్ ఎవర్ ద థింగ్స్ నా పర్సనల్‌గా తెలిసిన వాళ్ళకి కూడా నేను చాలా కొంచెం ఎవరో అని తెలిసేది చాలా తక్కువ మందికి. అండ్ నా పేరెంట్స్‌కి గానీ వై ఐ యామ్ సాడ్ అనేది నేను చెప్పననమాట. సో, అలాంటిది నేను లోయెస్ట్ ఫేజ్‌లో ఉన్నా సరే బౌన్స్ బ్యాక్ అయ్యాను. లోయెస్ట్ కాన్ఫిడెన్స్‌లో ఉన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అది ఎందుకంటే ఐ డోంట్ నో ద రీజన్స్. మేబీ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ప్రతి ఒక్కరికి అలా లైఫ్‌లో వస్తుందేమో. ఆప్టిమిస్టికే కానీ నా విషయానికి వచ్చేసరికి సమ్ ఆఫ్ ద నెగెటివ్ పీపుల్ అరౌండ్ అస్ మేక్ అస్ నెగెటివ్ అనమాట. సో, నేను అవి పట్టించుకోకపోయినా నాకిది కరెక్ట్ అనిపించింది. నాకొక సర్కమ్‌స్టాన్సెస్ అన్నీ అలా వచ్చాయన్నమాట. లాస్ట్‌కి యూట్యూబ్ ఛానల్ చేయాలి అని. చేశాక కూడా సో, నేను దానిలోకి ఎంటర్ అయ్యాక నేర్చుకోవడం స్టార్ట్ చేశాను కాబట్టి చాలా స్లోగా ఉంది ప్రాసెస్. సో, అన్నీ కోపప్ చేసుకొని పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చి బికాజ్ బెంగుళూరు వెదర్ చల్లగానే ఉంది. మన హెల్త్ చూసుకుంటూ సో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఎస్పెషల్‌గా ఈ వింటర్స్‌లో. అండ్ దెన్ కంటూ ఇది ఉండాలి అని అనిపించింది. అండ్ ఫస్ట్ వీడియోలో కనిపించాను కానీ ఆ తర్వాత కుకింగ్ వీడియోస్‌లో నేను లేకుండానే ఫేస్‌లెస్ వీడియోలాగా చేశాను. నేను అంత షై పర్సన్‌ని అనమాట. నేను చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు సడెన్‌గా చూసి ఏంటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావు ఫేస్‌లెస్ ఛానలా అన్నారు. అంటే అంత షై ఉంటాను. అంటే నా గురించి ఎక్కువ చెప్పను. ఆహ్, నేనంటే తెలియని వాళ్ళకి చాలా తక్కువ మాట్లాడతాను. నేనేంటో తెలిసిన వాళ్ళకి వాగుడు కాయ అనమాట. ఎప్పుడు ఆపుతుంది అని అనిపిస్తుందనమాట. సో, వాగుతూనే ఉంటాను. అవర్స్ టుగెదర్ టాపిక్ ఏదైనా పర్లేదు. చాటర్ బాక్స్. సో, నేనేంటో ఇంకా తెలుసుకోవాలి అనంటే నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే నా సజెషన్స్ అనమాట. యాస్ ఎ మదర్‌గా గానీ, స్కిన్ కేర్ గానీ, నేనిచ్చేటివి ప్రతి ఒక్కరికి హెల్ప్‌ఫుల్ అవుతున్నాయి. నేను కొన్ని మామ్స్ గ్రూప్, ఇన్‌ఫ్లుయెన్సర్స్ గ్రూప్‌లో ఉన్నాను.
సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఈవెన్ మిడ్ నైట్ దే ఆర్ టెక్స్టింగ్ మీ అనమాట. నాకు చాలా బాగా అనిపించింది అనమాట. సో అది వర్క్ అయింది. సో వాళ్ళు థ్యాంక్ యూ అని చెప్పారు. అండ్ నేను విషయంలో అటువంటి టిప్స్ చెప్పాను. ఎక్కువ మందికి ఎందుకు రీచ్ అవ్వకూడదు అనేసి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలాంటివే వస్తూ ఉన్నాయి. సో నా చిన్న సజెషన్స్ ఇంకొంచెం రీచ్ వస్తుంది. సో నేను మిమ్మల్ని కలుసుకోవచ్చు, రోజు చూడొచ్చు, నన్ను ఇంతవరకు చూడని వాళ్ళని చూడొచ్చు, మీకు దగ్గరగా రావచ్చు. అండ్ లిటరలీ ఐఎమ్ ఓవర్‌వెల్మ్డ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియో ఏంటా అని చూడండి. నేను ఇంకా సరికొత్తగా రాబోతున్నాను. ఈ బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ కూడా యూట్యూబ్ కోసమే తీసుకున్నాను. దీని గురించి ఇంకా నేర్చుకుందాము, ఎడిటింగ్ గురించి, వీడియోస్ కంటెంట్ గురించి అని. అండ్ డూ ఫాలో మీ ఆన్ మై ఛానల్. సో నేను ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఎంతూజియాస్టిక్గా ఉన్నాను. ఇది నేను రీస్టార్ట్ అని అనుకుంటున్నాను. మీరు నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే కమెంట్ చేసేటప్పుడు ఊరికే కమెంట్ చేసి హాయ్ అని అనకుండా మీ గురించి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారో, ఏం చేస్తున్నారో నాకు కామెంట్లో తెలపండి. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ గురించి కూడా నేను తెలుసుకోవాలి కదా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.